వెల్కమ్ టు ఆల్ సిహెచ్ఓస్, ఏఎన్ఎంస్ అండ్ హెల్త్ స్టాఫ్. విజయవాడలో హెవీ రైన్స్ అండ్ ఫ్లడ్స్ కారణంగా ప్రతి హౌస్ టు హౌస్ డిసీజ్ సర్వేలెన్స్ చేయడం కోసం ఈ యాప్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఏఎన్ఎం ఏపీ హెల్త్ యాప్ గురించి ఏఎన్ఎంస్కి తెలిసిందే. అండ్ ఎవరైతే సిహెచ్ఓస్కి ఈ హెల్త్ సర్వే కోసం మీకు ఏరియా ఇచ్చారో వాళ్ళందరూ కూడా మీకు కొత్తగా ఇచ్చిన ఏఎన్ఎం ఏపీ హెల్త్ ఏపీకేని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఏఎన్ఎంస్ అయితే మీ దగ్గర ఉన్న పాత ఏఎన్ఎం ఏపీ హెల్త్ యాప్ ఏపీకేని అన్ఇన్స్టాల్ చేసుకొని మేము ఏదైతే ఇస్తున్నామో ఆ ఏపీకేని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ సర్వే చేస్తున్న ఏరియాకి సంబంధించి సచివాలయం కోడ్ అండ్ పాస్వర్డ్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది. దాంతో మీరు లాగిన్ చేసుకుంటే దాంట్లో మీకు హెల్త్ సర్వే చేయడం కోసం ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టుకొని లాగిన్ అవ్వగానే మీకు లాస్ట్లో విజయవాడ ఫ్లడ్స్ హెవీ రైన్స్ అని ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఆ బటన్ క్లిక్ చేసుకుంటే మీకు 2 కాలమ్స్ వస్తాయి. ఈ రెండిట్లో ఫస్ట్గా మనం చేయాల్సింది ఫ్లడ్ హెల్త్ సర్వే, రెండోది ఫ్లడ్ మెడిసిన్స్ ఎట్ టు బి డిస్పాచ్. సో దీంట్లో ఫ్లడ్ సర్వే అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఆ ఏరియాకి సంబంధించి ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, వాటిలో సర్వే పూర్తయిన ఎన్ని, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది క్లియర్గా మీకు కనబడతాయి. ఇక్కడ క్లస్టర్ ఐడి అంటే ఏదైతే మీకు అంతకుముందు క్లస్టర్ ప్రకారం 50 ఫ్యామిలీస్తో డేటా ఉందో ఆ డేటా మొత్తం మీకు ఈ ఏపీకేలోకి పుష్ చేయడం జరిగింది. సో క్లస్టర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కనబడతారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరినైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ ఫస్ట్ మీకు అడిగేది 6 రకముల మందుల కిట్ అందించారా. మీరు అందించినట్లయితే అందించామనండి, అందించకపోతే లేదు పెట్టి సమర్పించు అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. అదే మీరు అందించినట్లయితే అందించబడింది అన్న తర్వాత మీరు ఫోటో తీసుకోవాలి. కంపల్సరీ మీరు అందిస్తున్న మెడిసిన్ కిట్ అండ్ ఒక పాంప్లెట్ ఇవన్నీ వాళ్ళకి అందిస్తూ మీరు ఫోటో తీసుకుని ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు ఓకే ప్రెస్ చేస్తారో ఆ ఫోటో సబ్మిట్ అయ్యి సమర్పించు అని నొక్కంగానే ఆ ఇంట్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ లిస్ట్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ డిస్ప్లే అయిన వాటిలో ప్రతి ఒక్క మెంబర్కి తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన అనారోగ్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బెనిఫిషరీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పిల్లలకైతే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అదే గర్భిణీ అయ్యే వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొన్ని వేరే క్వశ్చన్స్ ఉంటాయి. అదే వయసు పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొన్ని వేరే క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మీరు చూసుకొని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తప్పనిసరిగా మీరు అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. సో అదే ఇక్కడ మనం ఒక బెనిఫిషరీని సెలెక్ట్ చేయగానే వాళ్ళకు సంబంధించిన వివరాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఈ డేటా అనేది ఆల్రెడీ మనకు పుష్ చేయబడిన డేటా, దీంట్లో ఎటువంటి మార్పులు చేసుకోలేరు. సో ఇక్కడ వాళ్ళకి మీరు అడగవలసింది మీరు ఆరోగ్యంగా ఉన్నారా, ఉన్నారు అయితే ఉన్నారు అనేది సెలెక్ట్ చేసుకొని సమర్పించు అనేది నొక్కుతారు. ఒకవేళ వారు ఆరోగ్యంగా లేరు అనేట్లయితే లేరు అని సెలెక్ట్ చేయగానే మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కనబడతాయి. దీంట్లో వాళ్ళకి జ్వరంతో బాధపడుతున్నారా, జ్వరం ఉంది అంటే ఉంది, ఎన్ని రోజుల నుంచి జ్వరం ఉంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వెంటనే మీకు అక్కడ మందులు తీసుకుంటున్నారా అనేది అడుగుతుంది. తీసుకుంటున్నట్లయితే తీసుకుంటున్నారు, అదే తీసుకోకపోతే లేదు అని పెట్టండి. పెట్టిన తర్వాత మీరు మందులు ఇచ్చారా, ఆల్రెడీ మనం కిట్లో కొన్ని 6 మెడిసిన్స్ ఇస్తున్నాము, వాటిలో ఉంటే ఇచ్చారు అని పెట్టండి. ఒకవేళ దానిలో లేనివి ఏదైనా ఉంటే ఇవ్వలేదు అని పెట్టండి. ఎప్పుడైతే మీరు ఇవ్వలేదని పెడతారో
ఈ మెడిసిన్స్ సంబంధించి మీకు ఇందాక చూపించిన రెండో టైల్లో ఎట్ టు బి మెడిసిన్స్ డిస్పాచ్డ్ అనే దాంట్లోకి వెళ్ళి చేరుతుంది. కాబట్టి ఇవ్వని వాటికి తప్పనిసరిగా ఇవ్వలేదనే పెట్టండి. సో అలాగే జలుబుతో బాధపడుతున్నారా, ఉంది అయితే ఉంది, లేదు. అలాగే దగ్గు ఉన్నదా, విరోచనాలు ఉన్నాయా, వాంతులు ఉన్నాయా, సో వీటిలో ఏ ఉంటే అవి పెడుతూ వెళ్తారు. ఇక్కడ వరకు మీకు ఏది పెట్టినా ఎన్ని రోజులు అండ్ మందులు తీసుకున్నారా లేదా మాత్రమే అడుగుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు కామెర్లు ఇవి ఉన్నవి అండ్ వాంతులు ఉన్నవి అనే వరకేమో మీకు మందులు ఇచ్చారా వరకు అడుగుతుంది. 6వ క్వశ్చన్ నుంచి అయితే మీరు ఎప్పుడైతే ఉన్నాయి ఎన్ని రోజులు అనేది చెప్పిన తర్వాత వీళ్ళని మీరు మెడికల్ క్యాంప్కు వెళ్ళమని చెప్పారా అంటే కంపల్సరీ ఇట్లాంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు మీ సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా మెడికల్ క్యాంప్కి వెళ్ళమని చెప్పండి. సో అలాగే రక్తపోటు ఉందా, ఉంది. మందులు తీసుకుంటున్నారా, లేదు. లేదు అయితే మెడికల్ క్యాంప్కి వెళ్ళమని చెప్పండి. సో చెప్పాము. అదే చెప్పలేదు అంటే చెప్పలేదు. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని మెడికల్ క్యాంప్కి వెళ్ళే విధంగా వాళ్ళకి మోటివేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మధుమేహం ఉందా, మందులు తీసుకుంటున్నారా, లేదు. లేదంటే మెడికల్ క్యాంప్కి వెళ్ళమని చెప్పారా. అలాగే శ్వాస సంబంధించిన సమస్యలు ఉన్నాయా, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, మందులు తీసుకుంటున్నారా, లేదు అంటే మెడికల్ క్యాంప్కి వెళ్ళమని చెప్పారా, చెప్పలేదు, చెప్పాము. సో ఈ ఆప్షన్స్. అలాగే చర్మ వ్యాధులు ఉన్నాయా, సో మందులు తీసుకుంటున్నారా, మెడికల్ క్యాంప్కి వెళ్ళమని చెప్పారా. సో ఇవన్నీ ఆప్షన్స్. 10వ ఆప్షన్ వరకు ఇవి మాత్రమే ఉంటాయి. అదే 11వ ఆప్షన్ నుంచి అయితే కొంత మారుతుంది. ఒకవేళ కీటకానికి సంబంధించిన కాటుకు గురయ్యారా, అవును అంటే మందులు తీసుకుంటున్నారంటే ఏమడగదు. లేదు అనేట్లయితే సచివాలయానికి వెళ్ళమని చెప్పారా, చెప్పలేదు, చెప్పాము అనేది ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు కొత్తగా ఉన్న ఆప్షన్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అంటే మీకేమో అడగదు. అదే తీసుకోవట్లేదు అనేట్లయితే మెరుగైన వైద్యం కోసం మీ దగ్గరలో ఉన్న పిహెచ్సికి కానీ యూపీహెచ్సికి కానీ రిఫర్ చేయవలసి ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు యూపీహెచ్సి అండ్ పిహెచ్సికి సంబంధించిన లిస్ట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదేదైతే మీరు సబ్మిట్ చేస్తారో ఆ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఎంఓ లాగిన్లో వాళ్ళ పేర్లు అవన్నీ డిస్ప్లే అవుతాయి. వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లానే పాము కాటు ఇవన్నీ సేమ్ ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అవును అయ్యేట్లయితే మందులు తీసుకుంటున్నారంటే మిగతా ఏ ఆప్షన్స్ అడగవు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే రిఫర్ చేయాల్సిన పని లేదు. అదే తీసుకోవట్లేదు అంటే మందులు వాడుతున్నారు బట్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అనేట్లయితే కంపల్సరీ రిఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తేలుకాటు, కుక్క కాటు అండ్ ఇతర గాయాలు కూడా ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోయినా ఎక్కడైనా ఒక ఆప్షన్కి సంబంధించిన వివరాలు మీరు మిస్ చేసినా కంపల్సరీ అక్కడ మళ్ళీ ఆ ఆప్షన్ ఫిల్ చేసేంత వరకు సబ్మిట్ అయితే అవ్వదు. కాబట్టి మీరు అవన్నీ సెలెక్ట్ చేసుకొని తప్పనిసరిగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పై వాటిలో మనం మెన్షన్ చేసిన డిసీజెస్ కాకుండా ఇంకా వాళ్ళకి వేరే ఇతర సమస్యలు ఏదన్నా ఉంటే ఇక్కడ మీరు ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మీరు టైప్ చేసి సమర్పించు అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇది క్లిక్ చేస్తారో ఎక్కడ మీరు ఒక్కటి మిస్ చేసినా కూడా అవి వెళ్ళవు. సో అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ నొక్కంగానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి మీకు ఇక్కడ సర్వే అనేది కంప్లీట్ అని కనబడుతుంది. ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబర్ని తప్పనిసరిగా ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు వాళ్ళని అడిగి సబ్మిట్ చేయాలి. ఎవరిని మిస్ చేయకూడదు. అదే వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వచ్చే ఆప్షన్ ఏంటి అంటే సో
వయసు పైబడిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సేమ్ ఆరోగ్యంగా ఉన్నారా లేదా మిగతావన్నీ ఉండి వాళ్ళకి లాస్ట్లో ఒక క్వశ్చన్ యాడ్ అవుతుంది. ఏంటి అంటే మీరు స్థిమితంగా ఉన్నారా. సో ఉన్నారు అయితే అవును, కాదు అనేట్లయితే దానికి సంబంధించి ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదు అంటే మెడికల్ క్యాంప్కి వెళ్ళమని చెప్పాము. అలాగే మెరుగైన వైద్యంకి మీరు ఏమైనా రిఫర్ చేయాలనుకుంటున్నారా, అవును అనేట్లయితే ఏ యూపీహెచ్సికి రిఫర్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఎవరైతే వయసు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యాడ్ అయిన క్వశ్చన్. అలాగే గర్భవతులకైతే ఆ ఇంట్లో ఎవరైనా మహిళలుండి గర్భవతులు ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించిన దాంట్లో వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకోగానే సేమ్ అన్ని క్వశ్చన్స్తో పాటు లాస్ట్లో వాళ్ళకి గర్భవతిగా ఉన్నారా. సో ఉన్నారు అయితే అవును, దాంట్లో ఎన్ని నెలలు అంటే ఎన్ని రోజులు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏఎన్ఎం పర్యవేక్షణలో ఉన్నారు అయితే అవును, లేరు అనేట్లయితే వాళ్ళకి యూపీహెచ్సికి కానీ పీహెచ్సికి తప్పనిసరిగా రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు యూపీహెచ్సి పేరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సో పిల్లలకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ గర్భవతులకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ పెద్దవాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ అయి ఉన్నాయి. కాబట్టి అవి కంపల్సరీ గమనించి ప్రతి ఒక్క బెనిఫిషరీకి ఆ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే సర్వే కంప్లీట్ చేస్తూ ఉంటారో ఎన్ని ఫ్యామిలీస్ మీరు కంప్లీట్ చేశారు, అంటే ఎన్ని హౌసెస్ మీరు కంప్లీట్ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అలాగే ఎంత జనాభాని మీరు సర్వే కంప్లీట్ చేశారు, ఇంకెంత పెండింగ్ ఉన్నాయి అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సర్వే అనేది సిహెచ్ఓస్ ద్వారా లేదా ఏఎన్ఎంస్ లేదా అదర్ హెల్త్ స్టాఫ్ ద్వారా చేస్తారు. ఏదైతే మీరు సర్వే చేశారో దాంట్లో మెడిసిన్స్ ఇవ్వలేదు అనే డేటా మొత్తం మళ్ళీ ఏఎన్ఎం ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ అందించడం కోసం మనం చెప్పిన రెండో టైల్ ఏదైతే ఉందో ఫ్లడ్స్ మెడిసిన్స్ ఎట్ టు బి డిస్పాచ్డ్ అనే దాంట్లోకి పుష్ చేయడం జరుగుతుంది. సో ఏఎన్ఎంస్ తప్పనిసరిగా ఈ ఫ్లడ్స్ మెడిసిన్ ఎట్ టు బి డిస్పాచ్డ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి మొత్తం మందులు ఎంతమందికి పంపిణీ చేయబడిని అనే అంకె చూపిస్తుంది. దాని పక్కనే మందులు పంపిణీ చేయవలసిన జాబితా అని కనబడుతుంది. ఇక్కడ ఈ జాబితా దగ్గర మీకు నెంబర్ ఉంది. ఆ నెంబర్ మీద టచ్ చేస్తే ఎవరెవరికైతే మెడిసిన్స్ మనం సప్లై చేయాలో ఆ పేర్లన్నీ ఇక్కడ కనబడతాయి. సో మీరు ఏదైతే సర్వేలో మెడిసిన్స్ ఇవ్వలేదు అని చూపించారో ఆ పేరుని క్లిక్ చేసుకొని వ్యూ క్లిక్ చేయగానే మీరు ఏ ప్రాబ్లం వాళ్ళకుంది, వాళ్ళకి దేనికి మెడిసిన్ ఇవ్వలేదు అనేది ఇక్కడ రెండు చూపిస్తాయి. సో ఆ మెడిసిన్స్ ఏఎన్ఎం తప్పనిసరిగా తీసుకొని వెళ్ళి వాళ్ళకి అందజేయాల్సి ఉంటుంది. సో తర్వాత అందజేసేటప్పుడు కంపల్సరీ మళ్ళీ ఇది ఓపెన్ చేసి అందజేశారు అనేది పెట్టి సమర్పించు నొక్కాలి. ఒకవేళ అందజేయకపోతే ఎందుకు అందజేయలేదో రిమార్క్స్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకొని అందరూ ఆ మెడిసిన్స్ ఇన్ టైంలో వాళ్ళకి అందే విధంగా ఏఎన్ఎం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ నొక్కితే ఆ డేటా మీకు సబ్మిట్ అయిపోయి ఇక్కడ ఇందాక చూసుకున్న వాటిలో 5 నెంబర్ ఉంది, ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఇక్కడ డేటా మొత్తం మారిపోతుంది. మందులు అందించినవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసుకొని హెల్త్ సర్వే ఎలా చేయాలి అనేది ప్రతి హౌస్ టు హౌస్ సర్వే అనేది కంప్లీట్ చేస్తారనుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.